అలాంటి భేద లేదు అని ముందు తెలుసుకోవాలి. గరుడ పురాణంలో ఇక్కడ అందరి దేవతా పూజా విధానాలు చెప్తున్నాడు. అందుకే ముందుగా మనకి సూర్యారాధనకి చాలా చెప్పాడు. సూర్యుణ్ణి గ్రహాలని ఆరాధించాలి. ఇక్కడి నుంచి మీకు పనికొచ్చే విషయాలు నేను అంటే ఇంతవరకు పనికొచ్చినవి చెప్పలేదని అనుకోవద్దు, చెప్పే అర్థమవుతున్నది కదా. ఇక్కడ ఎలా చేయాలి యంత్రాలు ఉన్నాయి కానీ వాటి జోలికి వెళ్ళట్లే, క్లుప్తంగా చక్కగా చేసుకుని హాయిగా చేసుకునేవి చెప్తున్నాను. ప్రతివారు ఏ దేవతా పూజ చేసినా గ్రహస్వరూపుడైనా సూర్యుని ఆరాధించాలని ముందు చెప్తున్నారు. నమః సూర్యమూర్తయే సూర్య మంగళాయ నమః, బుధాయ నమః, బృహస్పతయే నమః, శుక్రాయ నమః, శనిశ్చరాయ నమః, రాహవే నమః, కేతవే నమః, తేజశ్చండాయ నమః. ఇది చేసుకోమని చెప్పారు. ఇలాగా నవగ్రహములని స్మరించి నవగ్రహాత్మకుడైన సూర్యభగవాను స్మరించమని ప్రత్యేకంగా చెప్పారు. దాని తర్వాత శివారాధన గురించి శివునికి సంబంధించిన న్యాసములు చెప్పారు. అలాగే ఇందులో నారాయణ్ణి ఎన్నెన్ని వ్యూహములతో ఆరాధించాలో విధానములు కూడా బోధించారు. అటు తర్వాత ఈ విష్ణు ఉపాసన నేను మళ్ళీ మీకు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. దానితో పాటు విష్ణువుని పూజించేటప్పుడు నారాయణ ఆయుధాలని నారాయణుని యొక్క వాహనాలని ఎలా ధ్యానించాలో చెప్తున్నాడు. నేను ఇప్పుడు చెప్తాను రేపు మీరు చేస్తారని కాకుండా ఈ చెప్తున్నప్పుడే మనందరం కలిసి చేస్తున్నామనే భావంతో ఒక్కసారి భావించండి. అందరం సాధనలోకి వెళదాం. ఏం చెప్తున్నాడు? ముందు శ్రీ